హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తిని మిల్ మేకర్ మంచూరియాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు మిల్ మేకర్ తీసుకుంటున్నాను. మిల్ మేకర్ తీసుకునేటప్పుడు మరీ పెద్దవి తీసుకోవద్దు, అలానే చిన్న మిల్ మేకర్ కూడా తీసుకోవద్దు. మీడియం సైజ్ మిల్ మేకర్ని తీసుకోండి. తీసుకున్న మిల్ మేకర్లోనికి ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకోండి. ఈ నీళ్ళు బాగా మనకి వేడిగా ఉండాలండి. ఇంకా ఈ మిల్ మేకర్ని ఉడికించే పని లేకుండా ఈ విధంగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. 10 మినిట్స్ తర్వాత ఈ వాటర్ కొద్దిగా మనకి చల్లారి మిల్ మేకర్ మనకి లైట్గా ఉబ్బినట్లు ఉంటాయండి. ఇప్పుడు మిల్ మేకర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటిని పిండుకొని మిల్ మేకర్ని ఒక బౌల్లోనికి తీసేసుకుందాము. ఈ వాటర్ అంతటిని తీసేసుకున్న తర్వాత మిల్ మేకర్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. అందుకు రుచికి సరిపోయినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఈ కార్న్ఫ్లవర్ కూడా వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ మిల్ మేకర్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ పొడిగా ఉంటే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి. ఒకసారి వాటర్ని వేసుకోవద్దు. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము. అందుకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకున్న మిల్ మేకర్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ టైం అనేది పట్టదండి, త్వరగానే మనకి ఫ్రై అయిపోతుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైనర్లోకి వేసుకొని ఆయిల్ అంతా పోయేంత వరకు వడకట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ మిల్ మేకర్ని ఈ విధంగా అయినా తినేసేవచ్చండి. ఈ విధంగా తిన్న టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్ని సాసింగ్ చేసుకుందాము. అందుకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. ఈ వెల్లుల్లి ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 1 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మనకి బాగా ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకొని అలానే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూను టమాటా సాస్ను కూడా వేసుకోండి. ఈ సాసెస్ అన్ని బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. 2-3 స్పూన్లు వాటర్ని కలుపుకొని ఈ సాసెస్లోనికి వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వలన మనకి చిక్కదనం వస్తుందండి. ఈ కార్న్ఫ్లోర్ వేసి 2 నిమిషాల పాటు కలుపుకొని ఉడికించుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ని అంతా వేసుకొని 2 నిమిషాల పాటు ఈ సాసెస్ అన్నీ ఈ మిల్ మేకర్ పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మిల్ మేకర్ మంచూరియా రెడీ అయినట్లే. ఎంతో సింపుల్గా టేస్ట్గా మిల్ మేకర్ మంచూరియా మనకి రెడీ అయిపోయింది. మరి చాలా రుచిగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది.